ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డు వేరే వాళ్ళకి ఇచ్చేసి కష్టాలు. ఏమండి, మా శాలరీ పైన క్రెడిట్ కార్డ్స్ ఇస్తాను ఆఫీస్కి వచ్చారు, అప్లై చేసుకోవాలా? ఎందుకు వద్దా? ఏమైతే అమ్మా అప్లై చేసుకుంటే? ఎందుకు అది తీసుకుంటే కష్టమే కానీ నష్టం లేదని, నష్టమే అంటావా? సరే వద్దని చెప్పేస్తాను. హలో, చెప్పరా. ఇంటి మీకు డబ్బులు అవసరమా? నా దగ్గర అన్ని పైసలు ఎక్కడిరా? నీకు కావాలంటే బావనాడు, నా దగ్గర అయితే లేవు పైసలు. ఏంటి ఇప్పుడు నా శాలరీ మీద క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోమంటావా? ఇంతకుముందే బావ క్రెడిట్ కార్డ్ అప్లై చేసి వద్దు ఏమొద్దని చెప్పి ఆఫీస్ ఇస్తా అంటే ఎందుకు బావకు తెలియకుండా అప్లై చేయమంటావా? మళ్ళీ అప్లై చేసి ఇచ్చిందే అనుకో, నీ మొహం చూసి మళ్ళీ నువ్వు కట్టకపోతే కడతావా? నువ్వు కడతా అంటేనే అప్లై చేస్తాను, గుర్తుపెట్టుకో. మళ్ళీ అప్లై చేసినాక పైసలు తీసుకొని నువ్వేమైనా నా కోసం అప్లై చేసినావా, నువ్వేమైనా నాకు ఇచ్చినావా, ప్రూఫ్ ఏంది అంటే మాత్రం మంచిగా ఉండదు. కడతావు కదా? సరే, అప్లై చేస్తాను ఇప్పుడే. సర్లే, మనోడే కదా, తమ్ముడు అన్నాక ఆ మాత్రం చేయకపోతే ఎట్లా? అప్లై అయిపోయింది. అప్లై అయిందిరా. సరే, నెంబర్ పంపిస్తాను, నీకు కావాల్సినంత తీసుకో. కానీ నెలనైతే కట్టేసేయాలి, గుర్తుపెట్టుకో. సంవత్సరం తర్వాత. అసలు ఇది తీసుకున్నాడు ఒక్క నెల మాత్రమే కట్టిండు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కట్టలేదు. నేనే మా ఆయన చెప్పకుండా అప్లై చేసిన, వద్దనంగా మళ్ళీ అప్లై చేసిన. ఇప్పుడు కట్టలేదనుకో నాకుంటది ఇంట్లో బ్యాండ్ బాజా. ఫోన్ చేద్దాం మా తమ్ముడికి, ఇంకెందుకు ఇవ్వలేదు. హలో చిన్న, క్రెడిట్ కార్డ్ కడతా అన్నో మర్చిపోయినావా? కట్రా, బావ తిడతాడు మళ్ళీ బ్యాంకులు ఇంటికి వస్తే. సరే కట్టు, మర్చిపోకు. ఇంటి ముందరికేమో బ్యాంకు వాళ్ళు వస్తా ఉన్నారు, మా తమ్ముడేమో కడతలేడు. మా ఆయనకు తెలిసింది అనుకో నాకుంటుంది ఇంకా. బ్యాంకులు ఇంటి దాకా వస్తున్నారా, బావకు తెలిసింది అనుకో తిడతాడు. జాగ్రత్త.